ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సరికొత్త శకానికి పునాది పడింది. రాజధానిగా అమరావతి చట్టబద్దత దిశగా తొలి ఘట్టం విజయవంతంగా పూర్తయింది. అమరావతి చట్టబద్దత బిల్కు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ బిల్ ప్రవేశపెట్టగా వైసీపీ మినహా అన్ని పార్టీల ఎంపీలు ముక్తకంఠంతో మద్దతు ప్రకటించారు. అమరావతికి చట్టబద్దత దిశగా కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్కు ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించాలన్న బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)కు సవరణ చేస్తూ రూపొందించిన బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై లోక్సభలో దాదాపు 2 గంటలు చర్చ సాగింది. చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అమరావతి చట్టబద్దతకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. We support this bill and affirms Amravati as the capital of Andhra Pradesh. But we will not remain silent on injustice to Andhra Pradesh. Our demands remain: 1. Full funding of Amravati as national project. 2. Implementation of Section 94 in letter and spirit. 3. Immediate grant of special status, category status to Andhra Pradesh. 4. Industrial incentives and industrial investments. ఆంధ్రుల కళల రాజధానిగా అమరావతి ఏర్పాటైందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వికేంద్రీకరణ పేరుతో జగన్ 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. రాజధాని మహిళా రైతుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాదిగా మారాయని వివరించారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది సార్. అదే ఆంధ్రప్రదేశ్కు మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని అవమానంతో గత ప్రభుత్వంలో ఆంధ్రలో ప్రజలు జీవించారు సార్. ఇప్పుడు నిర్మించబోయేటువంటి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకొని రాష్ట్ర అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్ గా కూడా మారబోతోంది సార్. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందా అనేది ఉండేది సార్. అయితే ఈ చట్ట సవరణతో ఆ అనిశ్చితి తగ్గి అభివృద్ధి వేగం జరగబోతా ఉంది. అమరావతి చట్టబద్దత చట్టంతో ఎవరూ రాజధానిని ఇంచు కూడా కదల్చలేరని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుండబద్దలు కొట్టారు. ఇప్పటి నుంచి పులివెందుల ఎమ్మెల్యే ఊసరవెల్లి రాజకీయాలు చేయలేరు, 3 ముక్కలాట ఆడలేరు. ఎక్కడైనా మహిళల్ని కించపరుస్తే ఆ ప్రభుత్వాలు గాని ఆ రాజులు కాని ఇంతవరకు చరిత్రలో బాగుపడింది లేదు సార్. మీరు ఒకవేళ సపోర్ట్ చేయకపోతే జగన్ మరియు వైఎస్ఆర్సీపీ అమరావతి ద్రోహిగా, ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా నిలిచిపోతారు. చరిత్రలో మళ్ళీ మీరు మిగలరు అని చెప్పి తెలియజేస్తున్నారు. రాజధాని విషయంలో మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు అమరావతికి చట్టబద్దత బిల్లు చట్టరూపం దాల్చాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి చెప్పారు. Why we are here to seek statutory recognition for Amravati, sir, is not political but on moral and constitutional grounds. Sir, statutory protection for Amravati is really essential because no state would have to lose its capital for the second time. No farmer, being whether a man or woman, should fear no policy reversal. Investors need certainty and not shifting of capitals, and a reorganized state, sir, it deserves stability and experiment. ప్రజల పూర్తి మద్దతున్న అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించాలని జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి కోరారు. ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఎక్కడా ఉండాలనేటువంటి విషయం మీద గత ప్రభుత్వం చేంజ్ చేసి చాలా ఇబ్బందులు కలిగజేసింది. వైసీపీ వాళ్ళు ఏదైతే వైజాగ్ అని చెప్పారో దాన్ని కాదు అని చెప్పి మా కూటమి తరఫున పోటీ చేసినటువంటి భరత్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు 5,04,000 మెజార్టీ ఇవ్వటం అది పూర్తిగా అమరావతి రాజధాని అని చెప్పటం అనే దానికి ఒక నిదర్శనం అధ్యక్ష. ఎప్పుడు అమరావతి క్యాపిటల్ గా ఉంచాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా మా పార్టీ తరఫున. అమరావతికి వ్యతిరేకం కాదంటూనే చట్టబద్దత బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ వైసీపీ ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. This just putting the name and bringing it to parliament is of no use, sir. The farmers' interest to be protected, the amount what we require for Amravati, the land what you are going to do, what is your plan with definite timelines. YSR Congress Party demands that give a specific date when you are going to hand over the plots to the farmers. When are you going to deliver the other benefits to the farmers? We want this incorporated in the bill. This bill in this present state is no use to the people of our state because we oppose this bill in the present form, though we are not against Amravati or any other part in the state.
బిల్లుకు మద్దతిస్తున్నట్లు బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, సమాజ్వాదీ, ఉద్దవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీల సభ్యులు ప్రకటించారు. చర్చ అనంతరం బిల్లును లోక్సభ ఆమోదించింది. బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంపై కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సంతోషం వ్యక్తం చేశారు.